ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియో నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పుకొనజేయును. యోహాను 16:8. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ పరిశుద్ధాత్మ పరిచర్య గురించి వివరిస్తున్నారు. తండ్రి అయిన దేవుడు సృష్టించాడు. పాపములలోనూ అపరాధములలోనూ సచ్చిన వారిని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తున్నారు. మరియు పరిశుద్ధాత్మ క్రియలోనూ తలంపుల్లోనూ చేసిన పాపములను ఒప్పుకొని చేస్తాడు. మరియు వారు పశ్చాత్తాపడినప్పుడు వారు దేవుని నీతిని పొందుతారు. లేని యెడల వారు తీర్పు తీర్చబడి నరకములో నిరంతరము శిక్షను అందుతారు. యూదుల గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది: ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చినొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. అపోస్తలుల కార్యములు 7:51. ప్రతి సువార్తికుడు మానవ హద్దుబాటులో కాకుండా పరిశుద్ధాత్మ పరిచర్య ఆధారంగా సువార్తను ప్రకటించాలి. దేవుడు మీ అందరిని దీవించి కాపాడునుగాక. ఆమేన్.